వాళ్ళేమో నేను 24 hours లో అంటారు, ఇంకో 2 hours లో డెలివరీ చేస్తా అంటారు, ఇంకో 10 minutes లో డెలివరీ చేస్తా అంటూ జెప్టో జొమాటో అందరూ ఫార్మసీలకు వచ్చారు. అసలు ప్రిస్క్రిప్షన్ వాలిడేషన్ లేకుండా ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతున్నారు ఈ ఆన్లైన్ ఫార్మసీలు. అవును, మరి ఇలాంటప్పుడు గవర్నమెంట్స్ కూడా సీరియస్ కన్సర్న్ కదా అది. గవర్నమెంట్ కూడా సీరియస్ గా ఉంది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ మొన్న మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు ఎంటీపీ కిట్స్ చాలా పోతున్నాయని దృష్టి రాగానే ఆరోగ్య శాఖ సంస్థకి ఎంక్వైరీ చేయమన్నారు. వీళ్ళు రాష్ట్రమంతా ఎక్కడెక్కడ షాప్ నుంచి అమ్ముతారో చెక్ చేస్తే ఒక 10 to 15% కూడా మన షాప్ నుంచి లేవు. రిమైనింగ్ 80% ఆన్లైన్ ద్వారా తెప్పించుకొని గర్భస్రావం చేయించుకుంటున్నారు ఆడవాళ్ళు. దీనివల్ల ఇది మొన్న లేటెస్ట్ గా రెండవది మన తెలంగాణ గవర్నమెంట్ లోనే ఒక 4-6 months బ్యాకే లెవిపిల్ ఒక టాబ్లెట్ ఫిట్స్ టాబ్లెట్స్ స్పోరియస్ దొరికినాయి. దీని మూలాలు కనుక్కుందామని ఇక్కడ నుంచి వెళ్తే వాళ్ళు కలకత్తాలో పర్చేజ్ చేశారు, కలకత్తాలో వెళ్తే హర్యానాలో ఉంది, హర్యానాలో వెళ్తే ఢిల్లీలో ఉంది. ఈ మూలాలు పట్టుకోవడానికి రాష్ట్ర అధికారులు ఆ రాష్ట్రాలు అధికారులతో కోఆర్డినేట్ చేసుకోవాలి. అక్కడ నుంచి తెలంగాణ మళ్ళీ ఇంకొక ఒక్క ప్రాబ్లం కోసము 4 రాష్ట్రాలు తిరగాల్సి వచ్చింది. అంటే ఆన్లైన్ లో వాళ్ళు ఎక్కడో ఉండి వాళ్ళు ఎక్కడో మెడిసిన్ సప్లై చేస్తే ఈ రాష్ట్రాధికారులు ఆ రాష్ట్రంలో పోయి చెక్ చేయాలంటే కొద్దిగా కష్టమైన విషయం, అసాధ్యం కాదు, కష్టమైన విషయం. కానీ ఈలో కూడా పుణ్యకారం కాస్త గడిచిపోతుంది. ఎన్నేం చెక్ చేయగలుగుతారు రాష్ట్ర అధికారులు కూడా. ఇది ఆన్లైన్ వల్ల ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులు. తర్వాత చెప్పండి. ప్రిస్క్రిప్షన్ అప్లోడ్ చేయగానే వితిన్ మినిట్ లో వచ్చేస్తుంది, మీ ప్రిస్క్రిప్షన్ పంపించేస్తాం వచ్చేసేస్తారు. అసలు వాల్యుయేషన్ ఎక్కడ జరుగుతుంది? వీళ్ళు జస్ట్ ఓసిఆర్ టెక్నాలజీతో ప్రిస్క్రిప్షన్ అప్లోడ్ చేయగానే బిల్ ప్రింట్ అవుతుంది వాళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గర ఇన్ కేస్ మనం ప్రిస్క్రిప్షన్ లేవుడ్ చేయకుండా వైట్ పేపర్ పెట్టినా లేకపోతే ఫోన్ లో చెప్పినా సరే వాళ్ళ దగ్గర ఒక కన్సల్టెంట్ డాక్టర్స్ ఒక ఏజెన్సీలు ఉంటాయి. డాక్టర్ ఇక్కడ ఉండడు, బై ఫోన్ కాల్ వాళ్ళకు ఇమేజ్ వెళ్ళిపోతుంది లేకపోతే వాయిస్ వెళ్ళిపోతుంది. వాళ్ళ దగ్గర డాక్టర్ ప్రిస్క్రిప్షన్ వాలిడేషన్ కోసము 8 రూపాయలు 10 రూపాయలతోటి వాళ్ళు ఒక ప్రిస్క్రిప్షన్ వాలిడేషన్ చేయించుకుంటారు. ఆన్లైన్ ప్రిస్క్రిప్షన్ జనరేట్ చేయించుకుంటారు. ఎక్కడో కన్సల్టెన్సీ ద్వారా వీళ్ళు జనరేట్ చేసుకొని వీళ్ళు స్టోర్ చేసి పెట్టుకుంటారు. అంతా డిజిటల్. ఇది ఎంతవరకు కరెక్ట్? అది మేమేమో నియమ ప్రకారము షెడ్యూల్స్ H డ్రగ్స్, H1 డ్రగ్స్, X డ్రగ్స్ ఇవన్నీ రిజిస్టర్ మెయింటైన్ చేసుకుంటూ రెగ్యులర్. వెరీ సారీ టు ఇంటరప్ట్. ఒకప్పుడు మన దగ్గర కూడా ఆన్లైన్ అంటే డైరెక్ట్ గా మెడికల్ స్టోర్కి వెళ్తే నాకు మెడిసిన్ కావాలంటే ఇచ్చేసేవాళ్ళు. ఆ తర్వాత బ్యాక్ హ్యాండ్లో ఒక ప్రిస్క్రిప్షన్ బుక్ లాంటిది మెయింటైన్ చేసుకుని దాన్ని రిపోర్ట్స్ చూపించినప్పుడు అది ఆ పాయింట్ ట్రిగర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్లు అవి జరిగిన సందర్భంలో తగ్గాయి. సో ఇప్పుడు అక్కడ మొదలైందంట ఆ సిచ్యువేషన్ స్టార్ట్ అయిందండి. ఆన్లైన్ లో అసలు రిజిస్టర్ ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు మీరు సపోజ్ ఆన్లైన్ ఫోన్ చేసి లేకపోతే మెసేజ్ టైప్ చేసి పెట్టినా సరే వాళ్ళకు ప్రిస్క్రిప్షన్ కావాలి. దానికోసం ఏం చేస్తారంటే ఒక కన్సల్టెన్సీలు ఉన్నాయి వీటిలో. అంటే వీళ్ళు మన హైటెక్ సిటీ ఆఫీస్ లో ఎక్కడో డాక్టర్ల బృందం ఉంటుంది, ఆ ఏజెన్సీలు ఉంటాయి. ఇప్పుడు కొరియర్ కోసం ఏజెన్సీలు ఎలా ఉన్నాయో కొన్ని ఏజెన్సీలు ఉంటాయి. ఈ మెడిసిన్ టైప్ చేసి ఆ ఏజెన్సీ పంపిస్తారు. పంపించినప్పుడు ఆ డాక్టర్ దీన్ని డిజిటలైజేషన్ చేస్తారు, ప్రిస్క్రిప్షన్ అని చేసి అది వీళ్ళకి పంపిస్తారు. ఇదంతా 30 seconds to 1 minute లో అవుతుంది. వీళ్ళు ఒక ప్రూఫ్ లాగా డిజిటలైజేషన్ ప్రిస్క్రిప్షన్ పెట్టుకుంటారు. ఈ మెడిసిన్ ఇక్కడ సప్లై అయిపోతుంది. ముఖ్యంగా యువత మత్తులో జరుగుతుంది ఇలాంటి ఆన్లైన్ లో హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ తెప్పించుకొని. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడి ఈ డ్రగ్స్ గురించి పోరాడుతుంటే ఇక్కడ బయట నుంచి వచ్చే డ్రగ్స్ వదిలిపెట్టి ఈ మెడిసిన్స్ లో ఇలాంటి డ్రగ్స్ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ ఎక్కువ పర్చేజ్ చేస్తున్నారు. ఇది ప్రజల వైపు నుంచి ఉన్న ప్రధానమైన సమస్య. వీళ్ళు ఇంకొకటి మా వైపు నుంచి వర్తకుల నుంచి మాకున్న ప్రధాన సమస్య, మేము ప్రజలతో అవినావ బంధం ఉంటుంది. ప్రతి 100 ఇళ్లకు ఒక మెడికల్ షాప్ ఉంటుంది. మా రాష్ట్రంలో 45,000 మెడికల్ షాప్స్ ఇంచుమించుగా. మన ఈ 4 కోట్ల ప్రజలకి ఈ షాపు సరిపోతాయి. అంటే ప్రతి షాపు ఒక బంధం మెడికల్ గుర్తుపడతారు. ప్రతి కాలనీలో ఒక షాప్ గుర్తుపడతారు. వీళ్ళు డ్రగ్ అడిక్ట్ గా లేదా తాగడానికి దొరకక తీసుకుంటున్నారు, మంచి గుర్తుపట్టి ఇవ్వరు.
True. కానీ ఆన్లైన్ లో అలా కాదు, ఇచ్చేస్తున్నారు వాళ్ళ కాంపిటీషన్. ఈ జెప్టోన్ మించి వీళ్ళు బ్లింకిటోల్ మించి ఇంకో ఎంజీ అంటారు, ఇంకో ఫార్మసీ. వాళ్ళు ఎంతసేపు బిజినెస్, వాళ్ళ కంపెనీ ప్రమోషన్స్, అక్కడ నంబర్ చూసుకోవడం అంతే తప్పితే ప్రజల ఆర్థికం అంటే మీరు అంటోంది వీటి వల్ల అనర్థాలు చాలా ఉన్నాయి, వాటిని పూర్తిగా ఆలోచించి వాటిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని. నియంత్రించాలంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ లో 2 రకాల జీవోలు ఉన్నాయి. ఒకటి 2018లో 817E అని ఒక జీవో తీసుకొచ్చారు. ఓకే, దాంట్లో కొన్ని నియమాలు రూపొందించారు. ఆన్లైన్ లో ఎలా పర్మిషన్స్ ఇవ్వాలి, వీళ్ళు ఏ విధంగా వర్క్ చేయాలి అనే విధంగా తీసుకొచ్చారు. దాంట్లో ఎలా ఉందంటే రెగ్యులర్ వాడే మెడిసిన్స్ 30 days మించి ఇవ్వద్దు, యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ 5 days మించి ఇవ్వద్దు, వాళ్ళు విత్ ఇన్ ద రేడియస్ లోనే సప్లై చేయాలి ఆన్లైన్ లో. షాప్ల యాజమాన్యాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. భారీ డిస్కౌంట్లతో కస్టమర్లంతా ఆన్లైన్ వైపు వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి మెడికల్ షాప్స్. తమ బిజినెస్ పూర్తిగా దెబ్బతింటోంది అంటున్నారు యాజమాన్యాలు. ఆన్లైన్లో భారీ డిస్కౌంట్ల పేరుతో మందులు అమ్ముతూ ఉండడంతో ఇప్పటికే చిన్న షాపులు వ్యాపారం క్లోజ్ అయిందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫార్మసీలపై కఠిన నియంత్రణలు పెట్టాలంటున్నారు యాజమాన్యాలు. కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా బంద్కు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని వ్యాపార సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. సో దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆన్లైన్ వేదికగా చాలామంది మెడిసిన్స్ కొనుగోలు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ వినిపించే మాట ఏంటి, ఆన్లైన్లో తీసుకుంటున్న సందర్భంలో వాళ్ళకి ఎక్కడ అంతటి అవగాహన ఉంటుంది, ఎక్కడ అంతటి అవగాహన వస్తుంది, ఆ ప్రిస్క్రిప్షన్కి సంబంధించి కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతున్న క్రమం, వాటిని ఎలా నమ్మగలుగుతున్నారు, వాటి అథెంటికేషన్ ఎట్లా. అఫ్కోర్స్ మీ పారామీటర్స్ పాటించి ఉండొచ్చు గాక, బట్ అలా చేస్తున్నప్పుడు చిన్న షాప్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. సో అనేది ఇక్కడ ఆందోళన కలిగిస్తున్న అంశం. ఏ అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి, అసలు ఏం జరుగుతోంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీధర్ గుప్తా మనతో పాటు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మరి కాసేపట్లో ఆయనతో కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, దగ్గరలో లోకల్ షాప్స్ ఉన్నాయనుకోండి, సో అక్కడ డాక్టర్ ఉంటారు, డాక్టర్ వెంటనే ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు, వాళ్ళకి వెంటనే తెలుస్తుంది, రైట్, ఇది ఈ డాక్టర్ రాసిచ్చారు కాబట్టి ఇక్కడ మనం మెడిసిన్స్ తీసుకోవచ్చు, ప్రిస్క్రిప్షన్ అథారిటీ ఉందని చెప్పి. అంటే ప్రిస్క్రిప్షన్కి దానికి ఆల్రెడీ ఈ డాక్టర్ తెలిసిన వాళ్ళు కాబట్టి. కొన్ని సందర్భాలు ఏమవుతుంది, ఆ ప్రిస్క్రిప్షన్లో డౌట్ ఉందనుకోండి, మనం అక్కడికి వెళ్ళాక, లేదంటే ఇది మన దగ్గర లేదు, మన దగ్గర ఈ క్వాంటిటీలో ఉంది, సో ఇంత క్వాంటిటీలో ఉంది, ఈ డోసేజ్ ఇంత మొత్తంలో మాత్రమే ఉంది, ఇది లేదు. ఫర్ సపోజ్ ఒక 100 మిలీగ్రామ్స్కి సంబంధించి అన్నారు అనుకుందాం, 100 mg అన్నారు అనుకుందాం, లేదంటే 50-50 ఇలా 2 టాబ్లెట్స్, లైక్ ఆ డోసెస్ గురించి చెప్తారు. లేకపోతే మీకు ఒక టాబ్లెట్స్ వేసుకొని చోటి 2 టాబ్లెట్స్ వేసుకోండి అని చెప్పి చెప్తారు. ఒక 4 డౌట్లు మనం వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయొచ్చు. బట్ ఆన్లైన్లో అది ఉంటుందా అంటే సజెషన్ ఇవ్వచ్చు, అది జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా వచ్చే క్వశ్చన్ ఏంటంటే, నేరుగా మనం మెడికల్ షాప్కి వెళ్ళి ముఖాముఖిగా మాట్లాడుకుని ఫేస్